ముందు క్లాస్లో మనం గుణింతాల గురించి నేర్చుకున్నాం. గుణింతాలు ఎలా ఏర్పడతాయో నేర్చుకున్నాం కదమ్మా. అయితే ఈరోజు ఒత్తు ఫా గుణింతం గురించి నేర్చుకుందాం. అయితే ఒత్తు ఫా గుణింతం ఎలా ఏర్పడింది, దాని యొక్క రూపం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా గుణింతం అనేది ఎలా ఏర్పడింది అంటే, అచ్చుల యొక్క గుర్తులు హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు గుణింతం అనేది ఏర్పడింది. గుణింతం ఎలా ఏర్పడుతున్నాయమ్మా? అచ్చుల యొక్క గుర్తులు అంటే గుణింతపు గుర్తులు ఈ హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు, ఏ హల్లు మీదకి అయితే వచ్చి చేరుతుందో, ఏ హల్లు అయినా కావచ్చు, ఏ హల్లు మీదకి వచ్చి చేరినా ఆ హల్లు యొక్క గుణింతం అనేది ఏర్పడడం జరిగింది. అయితే మనం గుణింతాలు పా గుణింతం వరకు చెప్పుకున్నామమ్మా. ఈరోజు మనం ఒత్తు ఫా గుణింతం గురించి చెప్పుకుందాం. అయితే అక్షరం యొక్క హల్లు యొక్క మొదటి రూపం ఏమిటి అంటే పొల్లుతో స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనం ఒత్తు ఫా గురించి నేర్చుకుందాం. చూడండి అమ్మా, ఒత్తు ఫాకి పొల్లిస్తే ఇఫ్, ఒత్తు ఫాకి పొల్లిస్తే ఇఫ్. ఫా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? తలకట్టు. అంటే ఒత్తు ఫాకి తలకట్టిస్తే ఫా అవుతుంది. ఒత్తు ఫాకి తలకట్టిస్తే ఫా అవుతుంది. ఒత్తుంది కాబట్టి గట్టిగా నొక్కి పలకాలి. ఒత్తు ఫాకి పొల్లిస్తే ఇఫ్. ఫా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు దీర్ఘం. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? దీర్ఘం. అంటే ఫాకి దీర్ఘం ఇస్తే ఫా. ఒత్తు ఫాకి దీర్ఘం ఇస్తే ఫా. ఒత్తు ఫాకి పొల్లిస్తే ఇఫ్. హల్లు ఫా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి. అంటే ఒత్తు ఫాకి గుడిస్తే ఫీ అవుతుంది. ఒత్తు ఫాకి గుడిస్తే ఫీ అవుతుంది. ఒత్తు ఫాకి పొల్లిస్తే ఇఫ్. ఫా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి దీర్ఘం. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి దీర్ఘం. అంటే ఒత్తు ఫాకి గుడి దీర్ఘం ఇస్తే ఫీ అవుతుంది. ఒత్తు ఫాకి గుడి దీర్ఘం ఇస్తే ఫీ అవుతుంది. ఫాకి పొల్లిస్తే ఇఫ్. ఫా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము. అంటే ఒత్తు ఫాకి కొమ్మిస్తే ఫు అవుతుంది. ఒత్తు ఫాకి కొమ్మిస్తే ఫు అవుతుంది. ఒత్తు ఫాకి పొల్లిస్తే ఇఫ్. ఫా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము దీర్ఘం. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము దీర్ఘం. అంటే ఒత్తు ఫాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఊ అవుతుంది. ఒత్తు ఫాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఊ అవుతుంది. ఫాకి పొల్లిస్తే ఇఫ్. ఫా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వం. అరు యొక్క గుర్తు రుత్వం. అంటే ఒత్తు ఫాకి రుత్వం ఇస్తే ప్రు అవుతుంది. ఒత్తు ఫాకి రుత్వం ఇస్తే ప్రు అవుతుంది. ఒత్తు ఫాకి పొల్లిస్తే ఇఫ్. ఫా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వ దీర్ఘం. అరు యొక్క గుర్తు రుత్వ దీర్ఘం. అంటే ఒత్తు ఫాకి రుత్వ దీర్ఘం ఇస్తే ఫ్రూ అవుతుంది. ఒత్తు ఫాకి రుత్వ దీర్ఘం ఇస్తే ఫ్రూ అవుతుంది. ఫాకి పొల్లిస్తే ఇఫ్. ఫా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు యత్వం. ఏ యొక్క గుర్తు యత్వం. అంటే ఒత్తు ఫాకి యత్వం ఇస్తే ఫే అవుతుంది. ఒత్తు ఫాకి యత్వం ఇస్తే ఫే అవుతుంది. ఫాకి పొల్లిస్తే ఇఫ్. ఫా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే
ఏ యొక్క గుర్తు ఏత్వం. ఏ యొక్క గుర్తు ఏత్వం. అంటే ఒత్తు ఫాకి ఏత్వం ఇస్తే ఫే అవుతుంది. ఒత్తు ఫాకి ఏత్వం ఇస్తే ఫే అవుతుంది. ఫాకి పోలిస్తే ఇఫ్. ఫా అనే హల్లుకి ఐ అనే అచ్చు వచ్చి చేరితే ఐ యొక్క గుర్తు ఐత్వం. ఐ యొక్క గుర్తు ఏంటమ్మా ఐత్వం. అంటే ఒత్తు ఫాకి ఐత్వం ఇస్తే ఫై అవుతుంది. ఒత్తు ఫాకి ఐత్వం ఇస్తే ఫై అవుతుంది. ఫాకి పోలిస్తే ఇఫ్. ఫా అనే పల్లికి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓ యొక్క గుర్తు ఏంటమ్మా ఓత్వం. అంటే ఒత్తు ఫాకి ఓత్వం ఇస్తే ఫో. ఒత్తు ఫాకి ఓత్వం ఇస్తే ఫో. ఫాకి పొల్లిస్తే ఇఫ్. ఫా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓ యొక్క గుర్తు ఓత్వం. అంటే ఒత్తు ఫాకి ఓత్వం ఇస్తే ఫో. ఒత్తు ఫాకి ఓత్వం ఇస్తే ఫో. ఒత్తు ఫాకి పోలిస్తే ఇఫ్. ఫా అనే హల్లుకి ఔ అనే అచ్చు వచ్చి చేరితే ఔ యొక్క గుర్తు ఔత్వం. ఔ యొక్క గుర్తు ఏంటమ్మా ఔత్వం. అంటే ఒత్తు ఫాకి ఔత్వం ఇస్తే ఫౌ అవుతుంది. ఒత్తు ఫాకి ఔత్వం ఇస్తే ఫౌ అవుతుంది. ఒత్తు ఫాకి పోలిస్తే ఇఫ్. ఫా అనే హల్లుకి అమ్ అనే అక్షరం వచ్చి చేరితే అమ్ యొక్క గుర్తు సున్నా. అమ్ యొక్క గుర్తు ఏంటమ్మా సున్నా. అంటే ఒత్తు ఫాకి సున్నా పడితే ఫమ్. ఒత్తు ఫాకి సున్నా పడితే ఫమ్. నెక్స్ట్ ఒత్తు ఫాకి పోలిస్తే ఇఫ్. ఫా అనే హల్లుకి ఆహా అనే అక్షరం వచ్చి చేరితే ఆహా యొక్క గుర్తు విసర్గ. ఆహా యొక్క గుర్తు ఏంటమ్మా విసర్గ. అంటే ఒత్తు ఫాకి విసర్గ ఇస్తే ఫహ. ఒత్తు ఫాకి విసర్గ ఇస్తే ఫహ. ఈ విధంగా ఒత్తు ఫా గుణితం అనేది ఏర్పడింది. చూడండమ్మా ఒత్తు ఫా అనే హల్లు మీద గుణింతపు గుర్తులు వచ్చి చేరడం వల్ల మనకి ఒత్తు ఫా గుణింతం అనేది ఏర్పడడం జరిగింది. ఓకేనమ్మా ఒత్తు ఫా గుణింతం ఎలా వచ్చిందో చూశారు కదా. ఇప్పుడు ఏ విధంగా పలకాలి అన్న దాని గురించి చూద్దాం. చూడండి ఒత్తు ఫా. ఒత్తు ఫాకి తల కట్టిస్తే ఫా. ఒత్తు ఫాకి దీర్ఘం ఇస్తే ఫా. ఒత్తు ఫాకి గుడిస్తే ఫీ. ఒత్తు ఫాకి గుడి దీర్ఘం ఇస్తే ఫీ. ఒత్తు ఫాకి కొమ్మిస్తే ఫు. ఒత్తు ఫాకి కొమ్మి దీర్ఘం ఇస్తే ఫూ. ఒత్తు ఫాకి ఋతం ఇస్తే ఫ్రు. ఒత్తు ఫాకి ఋతు దీర్ఘం ఇస్తే ఫ్రూ. ఒత్తు ఫాకి ఏతం ఇస్తే ఫే. ఒత్తు ఫాకి ఏతు దీర్ఘం ఇస్తే ఫే. ఒత్తు ఫాకి ఐతం ఇస్తే ఫై. ఒత్తు ఫాకి ఓతం ఇస్తే ఫో. ఒత్తు ఫాకి ఓత్వ దీర్ఘం ఇస్తే ఫో. ఒత్తు ఫాకి ఔతం ఇస్తే ఫౌ. ఒత్తు ఫాకి సున్నా పడితే ఫమ్. ఒత్తు ఫాకి విసర్గిస్తే ఫహ. ఈ విధంగా ఒత్తు ఫా గుణితాన్ని పలకాలమ్మా. అయితే ఈరోజు మనం ఒత్తు ఫా గుణితం గురించి నేర్చుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.